ఛీ, అవేం భోజనాలమ్మా, రుచి లేవు పచి లేవు. అవునత్తయ్య గారు. గొప్పకే భోజనాలు పెట్టేస్తున్నామని కాదు, ఎలాగున్నాయో ఏంటో చూసుకోవాలి కదా. అంతే కదా అత్తయ్య గారు. పైగా 1 కాదు 2 కాదు 10 ఐటమ్స్ తో భోజనం ప్లేట్ మొత్తం నింపేస్తున్నారు. అందులో ఒకటైనా రుచిగా ఉందా? అదే మన ఇంట్లో చూడు, ఒక రకం వండుకున్నా ఎంత చక్కగా వండుకుంటామో. నిజమేనండి, మన ఇంటి దగ్గర వండుకున్నాయి బాగుంటాయి. అయిపోయిందా ఇంకా ఉందా? చెప్పాలంటే వాళ్ళ వంటల గురించి 10 పేజీలు రాయొచ్చు. అలాగైతే నీ వంటల గురించి ఒక పుస్తకమే రాయొచ్చు. అదేంటి మావయ్య గారు అలా అంటారు? అక్కడ భోజనాలు అసలు బాగోలేదండి. మీరు రాలేదు గనక మీకు తెలీదు. నేను వచ్చినా మీకులాగా పేర్లు పెట్టను. ఆ అయినా పెళ్లికి వెళ్ళేవారు అందరూ కూడా వాళ్ళు చేసే ఆర్భాటాలు, ఆకులో వడ్డించే ఆహార పదార్థాలు, పెళ్లి కొడుక్కిచ్చే లాంఛనాలు చూస్తున్నారు తప్ప కూతురు పెళ్లికి ఆ తండ్రి ఎంత కష్టపడ్డాడో అని ఎవ్వరూ ఆలోచించరు. అయినా మీరు పెళ్లికెళ్ళింది